గరుత్మంతుడు సంపూర్ణ కథ, ఆది కథ, జననం పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి 2 భార్యలు ఉన్నారు, వినత మరియు కద్రు. కద్రుకు నాగులు పుట్టగా వినతకు 2 గుడ్లు వచ్చాయి. వినత ఆతృతతో ఒక గుడ్డును ముందుగానే పగులగొట్టింది. అందులో నుంచి అరుణుడు పుట్టాడు. తరువాత కాలంలో 2వ గుడ్డులోంచి ఒక మహాశక్తివంతుడు పుట్టాడు. అతడే గరుత్మంతుడు. గరుత్మంతుడు పుట్టినప్పుడు అతని ప్రకాశం సూర్యుడిలాగా ఉండేది. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. వినతకు దాస్య శాపం. ఒకసారి వినత మరియు కద్రు మధ్య ఒక పందెం జరిగింది. ఆ పందెంలో వినత ఓడిపోయి కద్రు దాసిగా మారింది. కద్రు తన నాగపుత్రులతో కలిసి వినతను చాలా కష్టపెట్టింది. అది చూసిన గరుత్మంతుడు కోపంతో ఇలా అన్నాడు, నా తల్లిని విముక్తి చేయాలి. నాగులు ఒక షరతు పెట్టారు, దేవలోకంలోని అమృతాన్ని తీసుకురా, అప్పుడు నీ తల్లి విముక్తి. అమృతం కోసం యుద్ధం. గరుత్మంతుడు అమృతం కోసం దేవలోకానికి బయలుదేరాడు. అతడు దేవతలతో మహాయుద్ధం చేశాడు. ఇంద్రుడితో కూడా ఘోరంగా పోరాడాడు. తన శక్తి, వేగం, ధైర్యంతో గరుత్మంతుడు అమృత కలశాన్ని పొందాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి అడిగాడు, నీవు ఎవరు? గరుత్మంతుడు చెప్పాడు, నేను అమృతం తాగడానికి కాదు, నా తల్లిని విముక్తి చేయడానికి మాత్రమే తీసుకెళ్తున్నాను. విష్ణువు ఆశీర్వాదం. ఈ మహాధైర్యాన్ని చూసి విష్ణువు గరుత్మంతుడిపై సంతోషించాడు. నీవు నా వాహనంగా ఉండు అని వరమిచ్చాడు. అప్పటి నుంచి స్వార్థం ప్లస్ ధర్మం. పార్ట్ 2 అమృత యాత్ర మరియు దేవలోక యుద్ధం. దేవలోకానికి గరుత్మంతుడి ప్రయాణం. అంతటి ప్రతిజ్ఞ చేసిన తరువాత మహాపక్షిరాజు గరుత్మంతుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరాడు. గరుడ అతని రెక్కల వేగం వల్ల గాలులు గర్జించాయి, మేఘాలు చీలిపోయాయి. అమృతం కోసం ఏదైనా చేస్తాను అని అతని హృదయం గర్జించింది. అగ్ని పరీక్ష. దేవలోకానికి వెళ్లే మార్గంలో ఒక భయంకరమైన అగ్ని సముద్రం అడ్డుగా నిలిచింది. ఆ అగ్ని సాధారణం కాదు, దేవతలే సృష్టించిన రక్షణ కవచం. గరుత్మంతుడు ఒక క్షణం ఆగాడు. ఇది నా ధైర్యానికి పరీక్ష అని అనుకున్నాడు. అతను తన రూపాన్ని విస్తరించాడు. తన రెక్కలతో గాలిని సృష్టించి ఆ అగ్నిని చెదరగొట్టాడు. అగ్ని తగ్గిపోయింది. మహాజీవులతో సమరం. అతను ముందుకు సాగుతుండగా 2 మహాప్రాణులు అతని దారిని అడ్డుకున్నాయి. ఒకటి మహా ఏనుగు, మరొకటి మహా తాబేలు. వీరు శాపగ్రస్తులు. వీరిద్దరూ యుగాలుగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. గరుత్మంతుడు వారిని చూసి అన్నాడు, మీ యుద్ధం మీకు విముక్తి ఇవ్వదు. అతను తన గోళ్లతో వారిని ఎత్తుకుని
ఒక మహాపర్వతంపై పడేశాడు. వాళ్ళు విముక్తి పొందారు. దేవతలతో యుద్ధం. ఇప్పుడు గరుత్మంతుడు దేవలోకానికి చేరుకున్నాడు. అక్కడ అమృతాన్ని కాపాడుతున్న వారు ఇంద్ర, అగ్ని, వాయు. దేవతలు గరుత్మంతుడిని ఆపడానికి ప్రయత్నించారు. అగ్ని దేవుడు అగ్నిని విసిరాడు. వాయు దేవుడు తుఫాన్ను సృష్టించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. గరుత్మంతుడి మహాశక్తి. గరుత్మంతుడు భయపడలేదు. అతను తన రెక్కలతో తుఫాన్లను చెదరగొట్టాడు. అగ్నిని తట్టుకుని ముందుకు సాగాడు. ఇంద్రుడి వజ్రాయుధం అతడిని తాకింది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం అయింది. కానీ గరుత్మంతుడు తిరిగి లేచాడు. నేను నా తల్లి కోసం పోరాడుతున్నాను అని గర్జించాడు. అమృత సాధన. అతను చివరికి అమృతాన్ని చేరుకున్నాడు. అమృత కలశం ప్రకాశిస్తోంది. గరుత్మంతుడు దాన్ని తీసుకున్నాడు. కానీ నేను దీన్ని తాగను అన్నాడు. ఇంద్రుడితో ఒప్పందం. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు తాగవు అని అడిగాడు. గరుత్మంతుడు చెప్పాడు, నేను నా తల్లిని విముక్తి చేయడానికి మాత్రమే ఇది తీసుకెళ్తున్నాను. ఇంద్రుడు సంతోషించాడు. నీవు నిజమైన ధర్మవీరుడు అని అన్నాడు. విష్ణువు దర్శనం. ఈ సమయంలో ఆకాశం ప్రకాశించింది. దివ్య శంఖధ్వని వినిపించింది. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు గరుత్మంతుడిని చూసి అన్నాడు, నీ ధైర్యం, నీ నిస్వార్థం నాకు నచ్చింది. నీవు నా వాహనంగా ఉండు. గరుత్మంతుడు నమస్కరించాడు. ఇది నా గౌరవం అన్నాడు. అమరత్వం వరం. విష్ణువు అతనికి వరమిచ్చాడు. అమృతం తాగకుండానే నీవు అమరుడవు. పార్ట్ 2 ఎండ్ హుక్. గరుత్మంతుడు ఇప్పుడు అమృతంతో నాగుల దగ్గరకు వెళ్తున్నాడు. కాని అక్కడ ఇంకో యుక్తి ఉంది. నాగుల భవిష్యత్తు మారబోతుంది. అమృతం నాగులకు దొరికిందా? గరుత్మంతుడు ఎలా వారిని మోసం చేశాడు? పార్ట్ 3లో చూస్తాం. గరుత్మంతుడు సంపూర్ణ కథ పార్ట్ 3. పార్ట్ 3 నాగుల మోసం మరియు గరుత్మంతుడి విజయం. నాగుల వద్దకు గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకుని మహాపక్షిరాజు గరుత్మంతుడు తిరిగి నాగుల దగ్గరకు చేరుకున్నాడు. గరుడ. నాగులు ఆనందంతో కేకలు వేశారు. అమృతం వచ్చేసింది అని సంబరపడ్డారు. గరుత్మంతుడి యుక్తి. గరుత్మంతుడు శాంతంగా అన్నాడు, ముందుగా నా తల్లిని విడుదల చేయండి. నాగులు అంగీకరించారు. వినతను విముక్తి చేశారు. వినత తన కుమారుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వే నా గర్వం అని ఆశీర్వదించింది. మహా తెలివి. గరుత్మంతుడు నాగులతో ఇలా అన్నాడు, మీరు అమృతం తాగడానికి ముందు పవిత్రంగా స్నానం చేసి రండి. నాగులు అంగీకరించి వెళ్ళిపోయారు. ఇంద్రుడి చతురత. అదే సమయంలో ఇంద్ర వచ్చాడు. అతను గరుత్మంతుడిని చూసి అన్నాడు, నీవు నీ మాట నిలబెట్టుకున్నావు. ఇప్పుడు నేను అమృతాన్ని తిరిగి తీసుకెళ్తాను. గరుత్మంతుడు నవ్వుతూ అన్నాడు, అది నేనే కోరుకున్నాను. ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నాగుల మోసం. నాగులు తిరిగి వచ్చారు. అమృతం లేదు. వాళ్ళు కోపంతో ఉలిక్కిపడ్డారు. అమృతం ఎక్కడా అని అడిగారు. గరుత్మంతుడు శాంతంగా అన్నాడు, మీరు ఆలస్యంగా వచ్చారు. గడ్డి లేపడం. నాగులు అమృతం ఉన్న ప్రదేశంలో గడ్డిని లేపి అదిలో మిగిలిన అమృతాన్ని తాగాలని ప్రయత్నించారు. అప్పుడు వారి నాలుకలు చీలిపోయాయి. అందుకే నాగుల నాలుకలు 2 భాగాలుగా ఉంటాయి అని పురాణం చెబుతుంది. శత్రుత్వం ప్రారంభం. ఈ సంఘటన తరువాత నాగులు గరుత్మంతుడిని శత్రువుగా భావించారు. గరుత్మంతుడు కూడా నాగులను తన శత్రువులుగా ప్రకటించాడు. విష్ణువు సేవ. గరుత్మంతుడు తిరిగి దేవలోకానికి వెళ్ళాడు. విష్ణువు ముందు నమస్కరించాడు. విష్ణువు అన్నాడు, నీవు ధర్మానికి నిలబడినవాడివి. నీవు నా వాహనంగా శాశ్వతంగా ఉండాలి. గరుత్మంతుడు నమస్కరించి అంగీకరించాడు.
గరుత్మంతుడి మహిమ ధైర్యానికి ప్రతీక, తల్లి పట్ల ప్రేమకు ఉదాహరణ, ధర్మానికి నిలబడిన యోధుడు. గరుత్మంతుడిని పూజిస్తే సర్పభయం తొలగుతుందని నమ్మకం. ఫైనల్ మెసేజ్: ధైర్యం, నిస్వార్థం, ప్రేమ. ఈ మూడు ఉంటే ఎవరైనా గరుత్మంతుడిలా విజయం సాధించగలరు. ఈ స్టోరీకి లియనార్డో మోషన్ ప్రాంప్ట్స్ రిసీవ్డ్ సర్. Please subscribe to my channel, like and comment, share.